ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అర్బన్ బ్యాంకులు ఎన్నికైన డైరెక్టర్లకు నా హృదయపూర్వక అభినందనలు. వారు నిబద్ధతతో, పారదర్శకతతో బ్యాంకు నడిపి గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలు మరవబడేలా చేసి బ్యాంకును అభివృద్ధి మార్గంలో పయనించాలనే నా ఆకాంక్ష. ప్యానెల్ ఏర్పాటుకు వెనుక ఉద్దేశం బుల్లెట్ పాయింట్లలో చెప్పాలంటే స్వచ్ఛమైన, ఆధునికమైన బ్యాంకు నిర్మాణం ఉండాలని నా భావన. ఆ బ్యాంకులో ఇప్పుడు కస్టమర్ సేవలు ఇతర షెడ్యూల్డ్ బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంకులతో కంపేర్ చేస్తే అంత స్థాయిలో ఎయిర్ కండిషన్ వాతావరణం కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఫెసిలిటీస్ కానీ, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ కానీ, ఇలాంటి అన్ని సదుపాయాలు ఆధునికంగా లేవు. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కస్టమర్స్ అక్కడికి వచ్చి కొత్త అకౌంట్స్ ఓపెన్ చేసి డిపాజిట్స్ పెట్టి కొత్త లోన్స్ తీసుకొని బ్యాంకును అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోలేకపోతున్నారు. మరి ఈ కాలంలో ప్రతి చోట మోడర్నిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కస్టమర్ సేవలు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ బ్యాంకులు, ఆ బ్రాంచులు, 2 బ్రాంచులు కూడా ఆధునీకరించి మరి పెద్ద ఎత్తున కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెంచి బ్యాంకును విస్తరింపజేస్తే బాగుంటుందన్న భావనతో ఒక ప్యానెల్ పెట్టి నిజాయితీతో కూడిన, నిబద్ధతతో కూడిన వాళ్ళు ఆ బ్యాంకును నడిపితే బాగుంటుందన్న భావనతో ప్యానెల్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ఆత్మను పునరుజ్జీవింపజేయడం. మరో ప్యానెల్ అప్పటికే బీజేపీ మరియు బీఆర్ఎస్ మద్దతుతో ఏర్పడింది. 3 బీజేపీ వాళ్ళను, 3 బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని ఆ ప్యానెల్ ఏర్పడింది. కాబట్టి మేము కాంగ్రెస్, ప్యూర్ కాంగ్రెస్ వాళ్ళతో స్వతంత్రంగా క్లీన్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం, చైతన్యం కలిగించడం మా ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ఆ ప్యానెల్ ప్రకటించినారు. బికాజ్ ఆ ప్యానెల్ ఓడినా గెలిచినా బీజేపీతో, బీఆర్ఎస్తో కలిసి ఉన్న ప్యానెల్ కాబట్టి కాంగ్రెస్తో ఉన్న ప్యానెల్ను ఖచ్చితంగా పెట్టి ముందుకు పోవాలి అని. 3వ కారణం ఏంటంటే అసహజమైన జట్ల కూటమి కరీంనగర్ ప్రజలకు బహిర్గతం చేయడం. ఈ ఎన్నికలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ నెక్సస్ను కరీంనగర్ ప్రజల ముందు పూర్తిగా బహిర్గతం చేయగలిగాము. ఎన్నికల సమయంలో వీరి స్నేహం, చేతులు కలపడం ప్రజలు స్పష్టంగా గమనించారు. ఈ విధమైన అసహజ కూటములకు ఎప్పటికైనా ముగింపు ఉండాలి. ఆ ప్రయత్నం, ఆ దిశలో ఒక ముఖ్యమైన అడిగే ఈ ప్యానెల్ ఏర్పాటు చేయడం. ఆ దిశగా మేము సక్సెస్ అయినాము అని నేను భావిస్తున్నాను. మాది మోరల్ విక్టరీ. ఈ అసహజమైన కలయికను ప్రజల ముందు బహిర్గతం చేయించినాము. లోకల్ బాడీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ నెక్స్ట్ 2 monthsలో రాబోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ లేకపోతే కార్యకర్తలలో ఉత్సాహం తగ్గి మోరల్ కాన్ఫిడెన్స్ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లో ప్యానెల్ పెట్టి కరీంనగర్ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎలక్షన్ను ముందుండి కోట్లాడుతుంది తప్ప పక్కకు జరగదు. ఈ అసహజ కలయికలు జరుగుతూ ఉంటే కూడా చూసుకుంటూ కూర్చోదు అన్నది తెలియజెప్పాలి అని ముందుకెళ్ళినాము. ఈ బ్యాంకు ఎలక్షను మీకు ఆల్రెడీ చెప్పాను.
ఇంతకుముందు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్లో 9,000 మెంబర్లు ఉంటే దాంట్లో 3,000 నంబర్లే బ్యాంక్ వద్ద ఉన్నాయి. బ్యాంకు వాళ్ళు పీడిఎఫ్ ద్వారా ఇచ్చినవి, ఎక్సెల్ ద్వారా ఇచ్చినవి కాంటెస్టెంట్స్కి కానీ ఇతరులకు కానీ ఆ 3,000 నంబర్లే. ఇంకా 6,000 నంబర్లు బ్యాంకు వాళ్ళు ఎవరికి బహిర్గతం చేయలేదు. ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గర కూడా లేవు. ఇది బ్యాంకులోనే ఒక పెద్ద అతి దుర్మార్గం ఏంటంటే మెంబర్షిప్ పేరు మీద ఓటర్ క్రియేట్ అవుతాడు. ఆ మెంబర్షిప్ ఉన్న ఆయనకు అకౌంట్ లేకున్నా పర్వాలేదు. అర్బన్ బ్యాంక్లో 100 రూపాయలు కట్టి మెంబర్ కావచ్చు, నీకు అక్కడ అకౌంట్ ఉండదు, నువ్వు ట్రాన్సాక్షన్స్ చేయవు, నువ్వు డిపాజిట్ పెట్టలేదు, నువ్వు అడ్వాన్స్ తీసుకోలేదు. కానీ నువ్వు 4 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద, 15 ఏళ్ల కింద 100 రూపాయలు నీ తరఫున ఒక ఆయన వచ్చి తీసుకుపోయి ఆయనే డబ్బు కట్టి అక్కడ ఏదైతుందో మెంబర్షిప్ తీసుకుంటాడు. ఆ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు టెలిఫోన్ నంబర్ నీది మాత్రం నా దగ్గరే ఉంటుంది. నేను నీ మెంబర్షిప్ చేస్తే బ్యాంక్లో కూడా ఉండదు. రేపు ఎప్పుడన్నా ఎలక్షన్ అయితే నేనే డైరెక్ట్గా శేఖర్ గారిని సంప్రదించి దయచేసి రా ఓటింగ్కు అని అడుగుతాను. ఇతర క్యాండిడేట్కి మాత్రం శేఖర్ గారి నంబర్ తెలియదు, శేఖర్ అని పేరు రాసి ఉంటుంది అంతే. బ్యాంక్ అయినా అడిగితే బ్యాంక్ నాగర్ లేదు, అది ఆ వివరాలు నాగర్ లేవు అంటాడు. సో ఇప్పుడు ఈ ఓటు బ్యాంకు అర్బన్ బ్యాంకులో అంటే ఇదే. ఇంతకుముందు 19,000 ఓట్లు ఉండే, కొన్ని కారణాల వలన కోర్టు డైరెక్షన్ వలన తీసేయబడ్డాయి. అది తీసేసినప్పుడు ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే ఒక్క కోహెడ మండలంలో 2,000 ఓట్లు, ఒక్క గ్రామంలోనే ఏదైతుందో 600 ఓట్లు, మొత్తం గ్రామం మెంబర్షిప్ అవుతుంది. కర్రరాజశేఖర్ గారి గ్రామం గ్రామం మెంబర్షిప్ అయితే ఇప్పుడు తీసేసినారనుకోండి 130 ఉన్నాయి అక్కడ. బట్ ఆ టెలిఫోన్ నెంబర్లు ఓన్లీ ఆయన దగ్గరే ఉంటాయి. ఆ రోజు ఎలక్షన్కు బస్సులు పట్టుకొని వాళ్ళు వస్తారు, ఆ బస్సులు పట్టుకున్న క్యాండిడేట్లు వచ్చి ఓటేసిపోతారు. ఈ దుర్మార్గం ఏదైతుందో చారిత్రాత్మకంగా జరుగుతూనే ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయాలి, దీని స్టోరీ బహిర్గతం చేయాలి. మీడియా ముందు, ప్రజల ముందు గెలుపోవటంలో దైవాధీనం. కానీ ఇవన్నీ ప్రజలకు కూడా తెలియాలి. బ్యాంక్ ఎందుకు కుంటుపడుతుంది, బ్యాంక్ని ఎట్లా చేతిలో పెట్టుకుంటున్నారు, అసలు కేవైసీ ఏదన్నా బ్యాంకులో కేవైసీ లేకుండా ఉందా అండి? మీ అకౌంట్లు ఎన్ని డిఫెక్ట్ అవుతున్నాయి కేవైసీ లేకపోతే? కేవైసీ అప్పుడు మీరు మీ టెలిఫోన్ నంబర్లు, మీ ఇతర వివరాలు అన్నీ ఇవ్వాలి కదా. ఇక్కడ నో కేవైసీ, నథింగ్, దేర్ ఇస్ నో వివరాలు ఎట్ ఆల్. అబ్సల్యూట్లీ నువ్వు ఏదైతే ఉందో ఎలక్షన్ కొట్లాడాలి అని అంటే నువ్వే ఎట్లనన్నా ఓటర్ దగ్గరికి రీచ్ కావాలి. మేము రీచ్ కాలేము కాబట్టి షాపులలో ప్యాంఫ్లెట్లు ఇచ్చుకుంటూ తిరిగినాం. వాడికి ఓటు ఉందా లేదా నాకు తెలియదు, కానీ మరి ఏం చేస్తాం, ఏదో రూపకంలో అయితే ఏదైతుందో నా మెసేజ్ తీసుకెళ్ళాలి. నేను ఈ బ్యాంక్ను క్లీనప్ చేస్తాను, నేను క్లీన్ పర్సన్ను అని వీడికి వెళ్ళి మొదలుపెట్టి రేకుర్తిలో నుంచి ఏదైతే ఉందో అంబేద్కర్ స్టాచ్యూ దాకా రైట్కు లెఫ్ట్కు ఉన్న షాపులలో ప్యాంఫ్లెట్లు ఇచ్చుకుంటూ పోయినాం. మా పిల్లవాళ్ళ ద్వారా, ఎన్ఎస్యుఐ వాళ్ళ ద్వారా, యూత్ కాంగ్రెస్ వాళ్ళ ద్వారా. ఉన్నోడు ఎవడన్నా దాంట్లో దొరికితే ఏదైతుందో చదువుకునే ఒక పెద్ద మనిషి వచ్చిండు బ్యాంకును క్లీనప్ చేయడానికి, మంచోడు, నీతిమంతుడు, నిజాయితీపరుడు, నిజాయితీ ప్యానెల్ పెట్టిండు అనుకుంటే వాని బుద్ధి పుడితే నాకు ఓటేస్తాడు. అంత డిఫికల్ట్ ప్రాసెస్ అయినా ఇది చాలా డిఫికల్ట్ వ్యవహారం అని తెలిసి కూడా నేను వెనుకకు పోకుండా, భయపడకుండా ప్యానెల్ పెట్టింది. ఓన్లీ ప్రజలకు ఇవన్నీ విషయాలు బహిర్గతం చేయాలి, మీడియాకి ఇవన్నీ విషయాలు బహిర్గతం చేయాలి. ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ దుర్మార్గాలు జరగొద్దు అని చెప్పేసి. అవినీతి ఆరోపణలు అయితే ఎలాగూ ఉండే, రోల్డ్ గోల్డ్ 3 కిలోలు పెట్టేసేది అవుతుందో రోల్డ్ గోల్డ్ మీద లోన్స్ ఇచ్చేయడం, ఆ తర్వాత రోల్డ్ గోల్డ్ అని తెలవడం. ఎక్కడన్నా ప్రపంచంలో అట్లా జరిగిందానండి? ఈ భారతదేశం మొత్తంలో రోల్డ్ గోల్డ్ పెట్టి లోన్స్ ఇవ్వడం, ₹1,00,000 5,000 కమిషన్ వెజిటబుల్ వెండర్స్
చిన్న వీక్లీ మార్కెట్ వెజిటబుల్ వెండర్స్ లోన్లు తీసుకుంటే వాటిలల్లో 5%. ఏముంటుంది మన బతుకు? సో ఇటువంటి బ్యాంకును కొంచెం ప్రక్షాళన చేసి మంచి కార్యక్రమాలతో నడిపే టీం ఉంటే బాగా జరుగుతుంది అని, రాజకీయాలు ఆ బ్యాంకులో ఉండకూడదు అన్న భావనతో ముందుకు వచ్చినాము. మోరల్లీ మాదే విక్టరీ. కరీంనగర్ ప్రజలు ఇంతకుముందు కని విని ఎరగని రీతిలో అర్బన్ బ్యాంక్ ఎలక్షన్కు వేల మంది తరలొచ్చింది. ఎందుకు అని అంటే రాజేందర్ రావు అనేట ఆయన ఈ బ్యాంకును ప్రక్షాళన చేస్తానికి కంకణం కట్టుకున్నాడు. నీతిమంతుడు, నిజాయితీపరుడు, ఆయనకు మద్దతుగా మనం నిల్చుందాం అని ఓటు లేకున్నా గల్లీకి వెళ్ళి గ్రామంకి వెళ్ళి 2000 మంది వచ్చి కలెక్టరేట్కి వెళ్ళి 2000 దాకా నిల్చున్నారు అని అంటే మొత్తం మీడియా వాళ్ళే పరేషాన్ అయింది. నాతో ఒక కనీసం 20 మంది వచ్చి చెప్పారు కదలి వచ్చిన కరీంనగర్ రాజేందర్ రావు కోసం. సరే ఓట్లు ఉన్నాయి లేవు, లోపల డబ్బాలల్లో 44% ఓట్లే పడ్డాయి. ఇక్కడ ఉన్న 7200 ఓట్లల్లో కరీంనగర్లో ఉన్న 7200 పడ్డది 44%. బయట ఉన్న జనాన్ని చూసి ఈనాడు లచ్చన్న నాగర్కి వచ్చి 70-75% అవుతుంది కావచ్చు, అసలు ఈ జనం ఏంది ఇంతవరకు ఎన్నడూ చూడలేదు అని అన్నాడు. మరి అదేంటి అని అంటే మోరల్గా మాతో నిల్చుందామని వచ్చినారు ప్రజలు. నాతో పాటు నిల్చుందాము, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టు, ఈ ఈ భాగవతము ఎప్పటికీ జరగకూడదు, దీన్ని కంట్రోల్ చేయాలి, ఒక్కడైనా నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చిండు, మనం ఆయనతో నిల్చోవాలి అని చెప్పేసి అంతమంది తరలి వచ్చిండ్రు. నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. నా ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో కరీంనగర్లో నంబర్ 1 పార్టీగా నిలబెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు నేను ప్రత్యేక కార్యాచరణతో కృషి చేయాలి. ఈరోజు నేను అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లో ప్యానెల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున నిలబెట్టకపోతే కార్యకర్తలలో చాలా నిరుత్సాహం ఉండేది. ఎలక్షన్లో కనీసం నిలబెట్టాలి. ఎవరో ఈ ఆనందం గౌడ్ కాంటెస్ట్ చేయదలుచుకున్నాడు. చేయదలుచుకుంటే ఇంకా మా ప్యానెల్ నుంచి అనరాసు కుమార్ గెలిచినాడు. మొన్న నాకు పార్లమెంట్ ఎలక్షన్లో సపోర్ట్ చేసినాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మరి వాళ్ళు ఏదైతుందో డెఫినెట్గా నేను పెట్టకపోతే ఏదైతుందో మరి ఈ పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలక్షన్ వచ్చిన టైంలో మాకు ఏదైతుందో కొంత మద్దతు తెలిపి మా వెన్నంటుండి మాకు మా సపోర్ట్ ఇచ్చి మాకు గెలిచే దిశగా తీసుకపోతే బాగుంటుందని భావిస్తారు. కానీ నేను పెట్టా దీంట్లో ఈ ఎలక్షన్ చాలా డిఫికల్ట్, దీంట్లో ఫోన్ నంబర్లే దొరుకుతలేవు, దీంట్లో ఓట్ బ్యాంకులు ఉన్నాయి, ఈ దుర్మార్గాన్ని నేను మొయ్యలేను అని అంటే మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నోళ్ళు వీళ్ళు ఎట్లా బతకాలి? వీళ్ళని రేపు నాకు ఎప్పుడన్నా మళ్ళా కార్పొరేషన్ ఎలక్షన్లా లోకల్ బాడీస్లా ఆనందం గారు మీరు సపోర్ట్ చేయండి అంటే మొన్న నువ్వు ఏదైతే ఉందో మొహం సాటేసినావు, నేను ఎందుకు వస్తా, నేను ఎందుకు చేస్తా, నేను నీతో ఎందుకుంటా అనరా? ఖచ్చితంగా నేను గెలుపోవటంలతో సంబంధం లేకుండా అంత కష్టతరమైన ఎలక్షన్ అయినా మీదేసుకొని ఈ 3-4 రోజులలోనే ఏదైతే ఉందో ప్రజలలోకి పోయి ప్రజలను చైతన్యపరిచి ఈ బ్యాంకు విషయం మొత్తం ఏదైతుందో ప్రజలకు చెప్పి 2 క్యాండిడేట్లు నా వాళ్ళు మంచి వాళ్ళు ఎలక్ట్ అయినారు. ఈయన బ్యాంకులో 30 ఏళ్ళు పనిచేసినాడు, బ్యాంకు మంచి చెడులు అన్నీ తెలుసు. ఆయన కూడా బ్యాంకుతో ముడిపడి ఉన్నాడు, అనరాసు కుమార్. ఇంకొక ఆయన 8 ఓట్లతో ఓడిపోయినాడు, లక్ష్మణ్ రాజు అని, మంచి నీతిమంతమైన క్యాండిడేటు. ఇంకా మా క్యాండిడేట్లు అందరూ ఏదైతుందో చిన్నం శ్రీనివాస్ కానీ ఇంకా ఇతరులు కానీ అందరికీ 600, 700, నార్ల శ్రీనివాస్కి 700 చిల్లర, ప్రతి ఒక్కరికి 600 పైన వచ్చినాయి. పనిత అని మహిళా క్యాండిడేట్కు 1150 ఓట్లు వచ్చినాయి. అండ్ మా ఎస్సీ క్యాండిడేట్కి కూడా 600 ఓట్లు వచ్చినాయి. సో మా ఫుట్ ప్రింట్, కాంగ్రెస్ ఫుట్ ప్రింట్ కానీ మా ఫుట్ ప్రింట్ కానీ క్లియర్ కట్గా కనిపించింది బ్యాంకులో. ఈ బ్యాంకులో ఏదైతుందో ఇన్ని ఓట్లు మాకన్నా 200, 150 ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళే గెలిచినారు అంతే. మా దగ్గర ఫోన్ నంబర్ లేకున్నా, మేము రీచ్ కాకుండా నైతిక మద్దతు తప్పకుండా కరీంనగర్ ప్రజలే కానీ, కరీంనగర్ పట్టణమే కానీ, అర్బన్ బ్యాంకు
అకౌంట్ హోల్డర్లు కానీ మెంబర్లు కానీ నైతిక మద్దతు మాకే తెలిపినారు. ఈ టైంలో మేము కొంత రీచ్ కాకుండా ఆ ఓటు బ్యాంకును అవి 150-200 ఓట్లు తక్కువ వచ్చి మేము ఏదైతుందో కొంచెం వెనుకబడ్డా మాదే నైతిక గెలుపు అన్న ఖచ్చితమైన భావంతో నేనున్నా. అండ్ రెండోది మా కార్పొరేషన్ ఎలక్షన్ వస్తూ ఉన్నది. కార్పొరేషన్ ఎలక్షన్ మా మెయిన్ టార్గెట్, లోకల్ బాడీస్ మా మెయిన్ టార్గెట్. నేను ఈరోజు ఏదైతుందో ఈ యుద్ధానికి ఇది ఓన్లీ అరంగేత్రమే. ఈ అరంగేత్రం ఎందుకు స్టార్ట్ చేసినాను అని అంటే ఏదైతుందో ప్రజలకు తెలవాలి. రాజేంద్రరావు అనేట ఆయన కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపిస్తున్నాడు. ఈయన ముందుండి నడిపించే లీడరు, బ్యాక్గ్రౌండ్లో ఉండే లీడర్ కాదు, మ్యాచ్ ఫిక్సింగ్ లీడర్ కాదు. బీజేపీ బీఆర్ఎస్ ఉన్న దాంట్లో కూడా కోవర్ట్గా అడ్జస్ట్ అయిపోయి వాళ్ళతో సెట్ అయిపోయే లీడర్ కాదు. ఖచ్చితంగా ఏదైతుందో మమ్మల్ని కాపాడతాడు, మా వెన్నంటి ఉంటాడు అని చెప్పి కార్పొరేషన్లో కాంటాక్ట్ చేసే అభ్యర్థులు కానీ, కార్పొరేషన్ ప్రజలు కానీ, లోకల్ బాడీస్ గ్రామ ప్రజలు కానీ, గ్రామంలలో కాంటాక్ట్ చేసే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కానీ భావించి వాళ్ళు కూడా ఏదైతుందో సంతోషపడతారు. వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ పెరగడంతో కాంగ్రెస్ ఫోర్సెస్ క్యాడరు మొత్తం గ్యాల్వనైజ్ అవుతుంది. అండ్ ఆ గ్యాల్వనైజ్ కావడంతో మాకు ఆ నెక్స్ట్ స్టెప్ చాలా పెద్ద ఎలక్షన్ కాబట్టి అది మేము ఖచ్చితంగా గెలవదలుచుకున్నాము అండ్ ఖచ్చితంగా గెలిపిస్తాము. సో ఈరోజు పట్టణ ప్రజలందరూ చూసినారు, గ్రామాల నుండి కూడా చాలా ప్రజలు వచ్చినారు, వాళ్ళంతా చూసినారు. రాజేంద్రరావు ఎట్లా నిల్చున్నాడు, రాజేంద్రరావు ఎంత ఖచ్చితంగా ఉంటాడు, రాజేంద్రరావు ఎంత నిజాయితీతో ఉంటాడు, ఎంత సచ్చీలతతో బిహేవ్ చేస్తాడు అని చెప్పి తప్పకుండా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీని వెన్నంటుంటారు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. అది నాకు ఆత్మసంతృప్తి. వాళ్ళందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు జరుగుతున్నాను. మీరు చూసినారు క్లియర్ కట్గా అదే ప్యానెల్ నుండి వేగం గెలుస్తాడు, అదే ప్యానెల్ నుండి వరాల జ్యోతి గెలుస్తుంది, అదే ప్యానెల్ నుండి తాటికొండ భాస్కర్ కాంటెస్ట్ చేస్తాడు, అదే ప్యానెల్ నుండి శ్రీనివాస్ రెడ్డి కాంటెస్ట్ చేస్తాడు. దానికి ఏం అర్థం అసలు? ఏ పార్టీకి ఆ పార్టీ ఐడెంటిటీ ఉండాలి. ఇంకా ఐడెంటిటీ లేకుండా ఎటు పడితే అటు కలవడం, ఎటు పడితే అటు కలయికలు, ఎవరెటు ఉన్నారు అసలు? ఎవరు గోడ దుంకుతున్నారు? ఎందుకు అటువంటివి చేయాలి? అటువంటివి చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా బలపడుతుంది? కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది తప్ప బలపడదు కదా. కాబట్టి డెఫినెట్గా ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా కొట్లాడినా, నా శాయశక్తుల కొట్లాడినా, వీళ్ళందరినీ గెలిపించడానికి ప్రయత్నం చేసిన. కొంతమంది వెనుకబడ్డాము, ఇంకో 150 ఓట్లు మా ప్యానెల్కి యాడ్ అయ్యి ఉంటే ఈరోజు ఏదైతుందో మా ప్యానెలే గెలిచేది, మా చైర్మనే అయ్యేటోడు. బట్ అట్లీస్ట్ నైతిక విజయం మాది. ప్రజలకు తెలిసింది, అర్బన్ బ్యాంక్ షేర్ మెంబర్స్కి తెలిసింది, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్కు మొత్తం మందికి తెలిసింది. రాజేంద్రరావే ఏదైతుందో నిజాయితీతో ముందుకు వస్తున్నాడు, క్యాడర్ని కాపాడటానికి, లీడర్స్ని కాపాడటానికి. ఆపదల సంపదల ఆయనే వెన్నంటుంటాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.